కొడుక్కి నువ్వు చెప్పింది అర్థం కావట్లేదు, వాడు వినట్లేదంటే నీకు చెప్పడం రాలేదని అర్థం. అంతేగాని వాడు అర్థం చేసుకోకపోవడం కాదు. అఫ్‌కోర్స్ ఏజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. టీనేజ్ గాని, చిన్న పిల్లలు గాని. ఈ ఒక్క విషయంలో నాకు పేరెంట్స్ ఎందుకో నచ్చరు. ఎలాగో వాడు ఆ వయసులో వాడికి ప్రెషర్స్ తీసుకోవడం ఏం తెలీదు. ఏదన్నా అంటే ఒక డైలాగ్ ఉంటది, సింగిల్ డైలాగ్. ఏంటంటే మొక్కై వంగనిది మ్రాణై వంగన. యెస్, అఫ్‌కోర్స్ ఐ అగ్రీ. బట్ కాకపోతే పేరెంట్స్ పెంచే విధానం అనేది వాళ్ళ ఫౌండేషన్. ఓకే, తప్పు చేయకూడదు అని చెప్పే విధానాలు చాలా ఉంటాయి. కాకపోతే చెప్పే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. కొడుకు ఆబ్వియస్లీ తీసుకుంటాడు. తండ్రి ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వల్గర్ గా మాట్లాడుతున్నాడా, లేకపోతే మాట్లాడే ముందు తాగి మాట్లాడుతున్నాడా, అందరి ముందు మాట్లాడుతున్నాడా, చీప్ గా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కొడుకులకి. బట్ కాకపోతే తండ్రిలో ఏం పట్టించుకోరు. కోపం వచ్చిందా బద్దలైపోవాలంతే. ఇవన్నీ చూసి చూసి వాడు కూడా ఒక సాచురేషన్ మోడ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ థియరీ ఉంది కదా, రబ్బర్ బ్యాండ్ ఎంతవరకు స్టిచ్ చేస్తాం? సాగినంత వరకే స్ట్రెచ్ చేస్తాం, దాని స్టామినా వరకే. ఇంకా అంతకు మించి స్ట్రెచ్ అయితే తెగిపోతుంది. అలాగే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లలకు చెప్పుకునే విధానం తెలియాలి. ఆ చెప్పే విధానంలోనే 99% వాడు క్యాచ్ అయిపోద్ది. వాళ్ళు అప్పుడు అలా ఉండేనే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారని అర్థం. అలా కాకుండా వాళ్ళు సైలెంట్ గా ముద్దపప్పులా కూర్చున్నారంటే వాడు తేడా అని అర్థం. అది గమనించండి.